ప్రియమైన నా స్నేహితులారా, మీకు నమస్కారాలు. ఈరోజు నేను రచించిన లాక్డౌన్ అనే కథను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ కథలో ఒక రైతు వలస వెళ్ళి తను తిరిగి లాక్డౌన్లో ఇంటికి చేరుకోవడానికి పడిన కష్టాల గురించి తెలిపే కథ. మీకు ఈ కథ విన్న తర్వాత నచ్చినట్లయితే ఈ వీడియోను షేర్ చేయండి మరియు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఆ కథ ఏంటంటే, చింతకుంట గ్రామం. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే ఒక ప్రక్క వరి పొలాలు, మరో ప్రక్క మిరప తోటలతో ఎంతో అందమైన పచ్చనైన అందరూ కలిసిమెలిసి ఉండే చక్కనైన పల్లెటూరు. ఆ పల్లెటూరులో తనకు పెద్దల నుండి వారసత్వంగా వచ్చిన 2 ఎకరాల భూమిలో వరి మరియు మరో 3 ఎకరాలలో మిర్చి పంట వేసుకొని ఉన్నంతలో సత్యనారాయణ హాయిగా జీవిస్తున్నాడు. సత్యనారాయణకు ఆ ఊరిలో గౌరవ ప్రతిష్టలకు లోటు లేదు. తనకు ఉన్నంతలో దాన సహాయాలు చేసేవాడు. సత్యనారాయణ భార్య పేరు సుశీల. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వీరికి ఒక కుమారుడు రాజు, కుమార్తె సీత ఉన్నారు. అయితే సత్యనారాయణ వ్యవసాయం బాగానే చేసేవాడు. పంట దిగుబడి బాగానే వచ్చేది. తను ఎప్పుడూ 30 మంది కూలీలకు పని కల్పించేవాడు. వ్యవసాయం బాగానే దిగుబడి వస్తుంది. పిల్లలు కూడా పెద్దవారు అవుతున్నారు. ఖర్చులు పెరుగుతున్నాయి. కావున ఈ సంవత్సరం కొంచెం వ్యవసాయం పెంచుదాం అనుకుని మిర్చి పంటను ధైర్యం చేసి ఇంకొక 5 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. తన దగ్గర ఉన్న డబ్బుల్ని కౌలు కట్టాడు. కావున విత్తనాల డబ్బుల కోసం తమ వద్ద ఉన్న గోల్డ్ను తాకట్టు పెట్టి మిర్చి విత్తనాలు కొన్నాడు. మిగిలిన డబ్బులు తర్వాత మొక్క నాటడానికి మరియు ఎరువులకు, పురుగుల మందులు మరియు చేనులోని పనికి కూలీలకు అని దాచుకున్నాడు. ఈలోగా వరి పంట డబ్బులు కూడా అందుతాయి. వాటిలో కొంత యాసంగి వరి పెట్టుబడి పోను, మిగిలినవి మిర్చి పంట పెట్టుబడికి ఉపయోగించవచ్చు అనుకుంటాడు. కూలీలను పెట్టి నారుమడి తయారు చేసి విత్తనాలను పెట్టించాడు. ఎందుకంటే మిర్చి పంటకు నేరుగా విత్తనాలను పొలంలో నేరుగా పెట్టరు. ముందుగా నారుమడి కట్టి మొక్క కొంత సైజుకు వచ్చిన తర్వాత మొక్కలను పొలంలో పెడతారు. ఇప్పుడు మొక్కలు పొలంలో పెట్టే సైజుకు రానే వచ్చాయి. మొక్కలను పొలంలో నాటాలి. కానీ విత్తనాలు కల్తీ వలన, మధ్యలో ఒకసారి వర్షం పడడం వలన కానీ విత్తనాలు చాలా మొలకలు రాకపోవడం చేత ఉన్న నారు పొలం మొత్తానికి సరిపోదు. కావున పొలం మొత్తానికి సరిపోవాలంటే నారు కొనాలి. కావున తాను దాచిన డబ్బులతో నారు కొని పొలంలో మొక్కలు నాటి మిగిలిన డబ్బులు కూలివారికి ఇచ్చాడు. ఇంకా ఎరువులు కొనాలి, పురుగుల మందులు కొనాలి, కలుపు తీతలకు వాటికి డబ్బులు అవసరం ఉంటుంది. ఇంట్లో తిండి గింజలకు లోటు లేదు, ఇంటి నిండా ధాన్యం ఉంది అని అనుకుంటాడు. అయితే వరి పంట వచ్చిన తర్వాత ధాన్యం ఇంటిలోనికి తీసుకొనగా అమ్మిన ధాన్యం డబ్బులు వస్తాయి. కానీ అందాక మిర్చి పెట్టుబడికి డబ్బులు కావాలి. అయినా ఆ డబ్బులు పూర్తిగా సరిపోవని అనుకుని వడ్డీల సుబ్బయ్య గారి దగ్గర అప్పు తీసుకుందాం అనుకుని సుబ్బయ్య గారి దగ్గర అప్పు తీసుకొని చివరికి ఎలాగో పెట్టుబడి పెట్టాడు. చివరికి మిర్చి కోతలకు వచ్చింది. కూలివారిని పెట్టి పండు మిరపకాయలు కోసి ఆరబెట్టాడు. కొన్ని రోజులకు ఆరబెట్టిన పండు మిరపకాయలు ఆరి పూర్తిగా ఎండిన తర్వాత ఆ మిర్చి బస్తాలను మిర్చి అమ్మడానికి మార్కెట్కి వెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ తెలియలేదు, కరోనా అనే కొత్త రకం వ్యాధి ఇతర దేశాలు అల్లకొల్లాలని చేస్తుందని, దానివలన ఎగుమతులు దిగుమతులు అన్నీ ఆపేశారని, మన మిర్చి ఎగుమతులు కూడా ఆగిపోయాయని, దానివలన మిర్చి కొనేవారు లేక మిర్చి రేటు లేదని. కానీ ఏమీ చేయలేక వచ్చిన కాడికి అమ్ముకుని ఇంటికి వచ్చేశాడు. అదేవిధంగా సుమారు 5 సార్లు మిర్చి కోతలు కోసాడు. దిగుబడి బాగానే వచ్చింది. కాకపోతే కూలీల రేటు, ఎరువులు, పురుగుల మందులు రేటు పెరగడం మరియు మిర్చి పంట రేటు తగ్గడం వలన పెట్టిన పెట్టుబడి కంటే బాగా తక్కువ డబ్బులు చివరికి చేతికి వచ్చాయి. దెబ్బ మీద దెబ్బ అన్నట్లు యాసంగి వరి పంట దిగుబడి సరిగ్గా రాలేదు. ఇంకా చేసేది ఏమీ లేక తన భార్యతో ఇలా అంటాడు. తీవ్రంగా నష్టం రావడం వలన వచ్చిన డబ్బులు వరి పంట అమ్మగా వచ్చిన డబ్బులతో మరియు వ్యవసాయం మానేసి మన భూమిని కౌలుకి ఇవ్వగా వచ్చిన డబ్బులతో అప్పులు కట్టేసి హైదరాబాద్లో మన ఊరిలో ఉండేవాడే నా చిన్ననాటి స్నేహితుడు రాజేష్, వాడు అక్కడే ఉంటున్నాడుగా, ఏదో ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు, మనకు కూడా అక్కడే పని చూస్తాను రమ్మన్నాడు, మనం అక్కడికి వెళ్దామని చెబుతాడు. చివరికి అలాగే చేశాడు. తన భూమిని కౌలుకు ఇచ్చేసి తన దగ్గర ఉన్న డబ్బులతో కొంత అక్కడికి వెళ్ళిన వెంటనే జీతం రాదు కదా అని ఖర్చుల కోసం కొంత పక్కన పెట్టుకుని సుబ్బయ్య గారి దగ్గర తెచ్చిన అప్పు వడ్డీతో సహా కట్టేశాడు.
వడ్డీల సుబ్బయ్య గారికి అప్పు తీర్చగా మిగిలిన డబ్బులు తను బంగారం తాకట్టు పెట్టి తెచ్చిన అప్పుకు వడ్డీకి మాత్రమే సరిపోయాయి. అప్పుడు అక్కడ వడ్డీ మాత్రమే కట్టి వాటిని తర్వాత విడిపించుకుందామనుకుని ఆ బంగారానికి వడ్డీ కట్టి ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు సాయంత్రమే తన భార్య పిల్లలను తీసుకుని హైదరాబాద్ ప్రయాణమై వెళ్ళాడు. హైదరాబాద్ చేరుకోగానే అతడి స్నేహితుడు బస్టాండ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళను తను ఉండే రూమ్కి తీసుకుని వెళ్ళాడు. ఏంటి సత్యనారాయణ, ఊర్లో మన వారు అంతా బాగున్నారా అని అడిగాడు రాజేష్. రాజేష్తో బాగానే ఉన్నారు రాజేష్, కానీ వ్యవసాయం పెట్టుబడి పెరగడం, గిట్టుబాటు ధర లేకపోవడం, వ్యవసాయం అంతా ఆశాజనకంగా లేకపోవడంతో ఇదిగో నాలాగే కొంతమంది వలసలు వెళ్ళిపోతున్నారని అంటాడు సత్యనారాయణ. తరువాత రోజు ఉదయం రాజేష్ ఫ్యాక్టరీ మేనేజర్ దగ్గరికి సత్యనారాయణ తీసుకెళ్ళాడు. అతని వివరాలు అన్నీ అడిగి తెలుసుకుని 18,000 జీతం అని చెప్పి రేపటి నుండి ఫ్యాక్టరీకి రమ్మని చెప్పి వాళ్ళు ఉండడానికి ఒక రూమ్ కూడా ఇచ్చాడు మేనేజర్. సుశీల కూడా తనకు వచ్చిన కుట్లు అల్లికలు పనితో ఇంట్లోనే ఎంతో కొంత సంపాదిస్తుంది. ఇలా నెల రోజులు బాగానే గడిచిపోయాయి. మొదటి నెల జీతం కూడా అందుకున్నాడు. ఇంతలో రోజు రోజు కరోనా కేసులు పెరుగుతున్నాయి అని ఇతర దేశాల నుండి వచ్చిన వారికి టెస్ట్ చేసి క్వారంటైన్కి పంపిస్తున్నారు అని పేపర్లో టీవీల్లో మారుమోగిపోతుంది. అందరూ కూడా దాని గురించి చెప్పుకుంటున్నారు. అలా ఒక 15 రోజులు గడిచే కొలది రోజు రోజు కేసులు పెరిగిపోతున్నాయి. అప్పుడు దేశ ప్రధానమంత్రి గారు జనతా కర్ఫ్యూ ప్రకటించారు. ఒకరోజు ఇంట్లో నుండి ఎవరు బయటికి రాకూడదని, మొత్తం అంతా బంద్ అని. అప్పుడు అంతా అలానే అందరూ ఇంట్లోనే ఉన్నారు. ఆ రోజు సాయంత్రం లాక్డౌన్ ప్రకటించారు. ఈ నెల చివరి వరకు లాక్డౌన్ ఉంటుందో అని ప్రకటించారు. ఫ్యాక్టరీలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూసేశారు. బస్సులు, విమానాలు, రైళ్లు అన్నీ ఆగిపోయాయి. సత్యనారాయణ, రాజేష్ పనిచేసే ఫ్యాక్టరీ కూడా మూసేశారు. వాళ్ళకి పని లేదు. నెల చివరకు రానే వచ్చింది. వారి దగ్గర డబ్బులు నిండుకున్నాయి. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. తమకు ఏమవుతుందో, తమ కుటుంబానికి ఏమవుతుందో అని భయం ఒకవైపు, పని లేకపోవడం వల్ల ఆందోళన మరోవైపు కలిగి ఉన్న పరిస్థితి వారిది. ఇంతలో ఒకేసారి పిడుగుపడినట్లు ఒక వార్త, లాక్డౌన్ పొడిగించారు అని. ఇప్పుడు ఏమి చేయాలో అర్థం కాలేదు సత్యనారాయణకు. ఇక్కడే ఉంటే ఆకలితో చావాలి. పిల్లలకు తిండి కూడా సరిగ్గా పెట్టలేకపోతున్నాను. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒక్కోసారి చేతిలో చిల్లు గవ్వ లేకపోయినా ఇంటికి కొట్టం నిండా ధాన్యం ఉండటం వల్ల తిండికి లోటు ఉండేది కాదు అని తన మనసులో అనుకుంటాడు. ఇక్కడి నుండి వెళ్ళిపోదాం మన ఊరికి అని తన భార్యతో అంటాడు. అంతేకాకుండా రాజేష్తో కూడా ఆ విషయాన్ని చెప్తాడు సత్యనారాయణ. రాజేష్ అప్పుడు నేను కూడా వచ్చేస్తాను, ఇక్కడ పని కూడా పోయింది కదా అంటాడు. కానీ ఎలా వెళ్తాం అని సత్యనారాయణతో అంటాడు. అప్పుడు సత్యనారాయణ, ఇక్కడ ఉండి ఇబ్బంది పడే కంటే ఏదోలా వెళ్ళిపోవడమే మంచిదని అంటాడు. వారికి తెలిసిన సరుకుల రవాణా చేసే లారీ అతను రిటర్న్ వెళ్ళేటప్పుడు అతను వెళ్ళే అంతవరకు తీసుకెళ్ళమని బతిమలాడుకుంటారు. వారి పరిస్థితిని చూసి అతను ఒప్పుకుంటాడు. ఈరోజు నైట్ 11:30కి రెడీగా ఉండండి అని చెప్తాడు. అలాగే వారు నైట్ అన్నీ సర్దుకొని రాజేష్, అతని భార్యా పిల్లలు, సత్యనారాయణ అతని భార్యా పిల్లలు అంతా లారీ ఎక్కి 50 కిలోమీటర్లు వచ్చేశారు. అక్కడ వారి లారీ అతను దింపేసి జాగ్రత్తగా వెళ్ళండి అన్నా అని వాళ్ళతో చెప్తాడు. అతను వద్దంటున్న కొంత డబ్బు అతనికి ఇచ్చి కృతజ్ఞతలు చెప్పారు. ఆ లారీ అతను వెళ్ళిపోయాడు. తర్వాత అక్కడ నుండి ఒక 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళారు. పిల్లలు ఆకలి అంటున్నారు. పిల్లలు అంటున్నారనే కానీ వాళ్ళకు కూడా ఆకలిగానే ఉంది.
వాళ్ళ దగ్గర ఉన్న రొట్టెలు బిస్కెట్లు పిల్లలకి ఇచ్చి వారు కొన్ని తిని మరి కొంచెం దూరం నడిచారు. కొంచెం దూరం నడిచాక కొంతమంది దాతలు వలస కూలీలకు అన్నం పొట్లాలు మంచినీరు పంచిపెట్టడం చూశారు. పిల్లలు ఆకలితో ఉన్నారని అక్కడికి వెళ్ళాలని లేకపోయినా పిల్లల కోసం వెళ్ళాడు సత్యనారాయణ. అతను మాత్రమే కాకుండా అందరూ అక్కడికి వెళ్ళి ఆహార పొట్లాలు మంచినీరు తీసుకున్నారు. సత్యనారాయణ రాజేష్ కుటుంబాలు ఒక చెట్టు కింద కూర్చుని ఆహారం తింటున్నారు. అప్పుడు ఆహారం తింటూ రాజేష్, చూసావా, నేను పండించి ఎంతోమందికి పెట్టే అన్నదాతను. నేను ఎప్పుడు నాకు ఉన్నదానిలో కొంత ఎంతోమందికి సాయం చేసేవాడిని. అలాంటిది నేనే ఇప్పుడు వేరే వారి దగ్గర తీసుకోవాల్సి వచ్చింది అని బాధపడుతూ, కాలం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు అని అంటాడు సత్యనారాయణ. తరువాత అక్కడి నుండి బయలుదేరి కొంత దూరం నడుచుకుంటూ దొరికిన వాహనం ఏదోలా బ్రతిమలాడుకుంటూ కొంత దూరం ప్రయాణిస్తూ అలా ఏదో విధంగా సుమారు 300 కిలోమీటర్లు ప్రయాణించారు. వాళ్ళు బయలుదేరిన రోజు నుండి 3వ రోజు సాయంత్రానికి ఇల్లు చేరుకున్నారు. ఇంటికి వెళ్ళేసరికి అరికాలు నడిచి నడిచి బొబ్బలు వచ్చాయి. వాళ్ళ ముఖాలు అందరివి నీరసంతో పీక్కుపోయాయి. అయినా వాళ్ళు ఇంటికి వచ్చిన ఆనందంలో ఆ బాధను లెక్క చేయలేదు. సత్యనారాయణ అతని కుటుంబం భోజనాలు చేసి అంతా నిద్రపోవడానికి సిద్ధమయ్యారు. సత్యనారాయణ నిద్రపోవడానికి మంచంపై పడుకొని తనలో తాను, ఇప్పుడు నేనేం చేయాలి, మరలా కలిసిరాని వ్యవసాయమే చేయాలా, లేకపోతే ఇంకేమైనా ఉపాధి చూసుకోనా, వ్యవసాయం తప్ప ఇక్కడ వేరే పని ఏముంటుంది, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు. ప్రయాణం చేసి వచ్చిన అలసటతో తనకు తెలియకుండానే. ఇలా ఎంతోమంది తమ సొంత ఊరిలో ఉపాధి లేక, కొంతమంది వ్యవసాయం ఆశాజనకంగా లేక, కొంతమంది పట్టణాలకు వలస వెళ్ళిన వారు తిరిగి ఈ కరోనా వల్ల, లాక్డౌన్ వల్ల తమ ఉపాధిని కోల్పోయి ఎంతో వ్యయ ప్రయాసాలతో తమ సొంత ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ ఉన్నవారికి ఉపాధి లేక, వారిని ఆదుకునేవారు లేక ఎన్నో బాధలు పడ్డారు. ఆ టైంలో నాకు రాయాలనిపించి రచించిన రచన ఇది. మీ అందరికీ ఈ రచన నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ ధన్యవాదాలు. జై జవాన్ జై కిసాన్, అన్నదాత సుఖీభవ.